అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి, సీరియస్ తీసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, సబ్సిడీలు లేరు. మంచి అవకాశం పోయింది అధ్యక్ష. నేను ఆన్సర్ ఇస్తానని చెప్పండి, నాకు అభ్యాసం లేదు. కానీ సబ్సిడీలు లేనప్పుడు ఆన్సర్ మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి. టీవీ ద్వారా వాళ్ళు చూస్తారని అధ్యక్ష. సమాధానం చెప్పిన సమాధానం చెప్తారా? సమాధానం చెప్పండి. అధ్యక్ష, వ్యవసాయ శాఖ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఓకే. లాస్ట్ 5 years ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా, లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈరోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 years అధ్యక్ష, ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మే నెలలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 42 లక్షల మందికి ఇస్తుంది. ఎందుకంటే వెబ్ల్యాండ్లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది, ఇంకొక 8-9 లక్షల మంది వెబ్ల్యాండ్లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ, వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు. శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకి తెలియజేస్తూ, ఇదేదో ఒక పరిహారం కాదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఆగిపోయినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మళ్ళీ యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు 90% సబ్సిడీతో మళ్ళీ స్ప్రింక్లర్లు, డ్రిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మళ్ళీ ఏదైతే ఇన్సూరెన్స్ కూడా మంచి కార్యక్రమం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక 2% రైతు కాంట్రిబ్యూషన్ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఉంటే ఉచిత పంటల బీమా అని చెప్పి మొత్తం స్కీమ్ అంతా ఎత్తేసారు. మళ్ళీ పాత విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి
మరి పంటల బీమా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎంత దారుణం అంటే రైతుకి ధాన్యం కొంటే డబ్బులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మీకు తెలుసు, ఒక ధాన్యం అమ్మితే 7 మాసాలు 8 మాసాలు డబ్బులు వచ్చాయి కాదు. మనం బాధ్యతలు తీసుకున్నప్పటికీ 1640 కోట్లు రైతులకు బకాయిలు పడిపోయారు అధ్యక్ష. ఈరోజు రైతుల గురించి క్వశ్చన్లు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళ గురించి కాదు, మన రైతు ప్రభుత్వం తప్పనిసరిగా రైతుకు మేలు చేయాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మళ్ళీ అన్ని కార్యక్రమాలు 1640 కోట్లు బకాయిలు తీర్చాం. ధాన్యం కొంటే 24 గంటల లోపే రైతుల అకౌంట్లో డబ్బులేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను, అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే 3 సందర్భాలు వేయడానికి నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా రైతులకి ప్రజలకి తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 5. సార్, ఫస్ట్ క్వశ్చన్కి 2600 acres ల్యాండ్ అలాట్ చేశారంటే అది అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. మిగతా BCD క్వశ్చన్స్కి డీటెయిల్ వివరణ నేను ఇస్తాను. ఒకవేళ సభ్యులు ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటే అడిగి ఒకేసారి ప్రశ్నకు జవాబు ఇస్తాను అధ్యక్ష. సోమిరెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 2600 ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అది మాకు తెలుసు. 2006-07లో జరిగింది 2600 ఎకరాలు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించు 18-19 సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీగా ఉండిపోయింది అధ్యక్ష. ఎకరాకి 30,000 వేసుకున్న 2600 ఎకరాలు, ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం 30,000 వేసుకున్న 8-9 కోట్లు, ఆల్మోస్ట్ 19 years. నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ 2 ఏళ్ల లోపల పారిశ్రామిక భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా, వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు. 3rd year or 4th year అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ ఉండటం అప్పుడు కూడా అధ్యక్ష 3 లక్షల ఎకరాకేనంటే అటు పోర్టుకు కానివ్వండి, జెన్కోకి కానివ్వండి, రిలయన్స్కి కానివ్వండి ఆల్మోస్ట్ 7,000 ఎకరాలు. 3 లక్షలు అంటే నేను ఓడిపోయి ఉన్నా, పోరాడి 7,70,000 చేయించాం. ఆ రోజు వీళ్ళు మాట్లాడినారు ఈ కంపెనీలో వాళ్ళు, శంషాబాద్లో వస్తుంది 7,70,000 కని. అయినా మేము రాజీ పడలే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు చేసాం. నేనేమంటానంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, 20 gigawatts వేఫర్, 10 gigawatts సెల్, 5 gigawatts మాడ్యూల్ ఇన్ ఫేసెస్. తర్వాత బ్యాటరీ రిక్వైర్మెంట్ దానికి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ 15 gigawatts. వీటికి వాళ్ళు 20,000 కోట్లు పెట్టుబడి పెడతామంటున్నారు అధ్యక్ష. బై 2029 2029కి ఒక దాంట్లో 11,000 కోట్లు, ఒక దాంట్లో 9,000 కోట్లు. నేను కాదంటంలే. వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే 2,600 ఎకరాలు ఉంది కాబట్టి 2,600 ఎకరాలు మాకు అవసరమని పెట్టారు. నేనేమంటానంటే మంత్రి గారిని, యాక్చువల్ రిక్వైర్మెంట్ 2,600 acres ఉందా, ఉంటే వెల్ అండ్ గుడ్, 20,000 కోట్లు పెట్టుబడి వస్తుంది. అయితే ఉద్యోగాలు ఏమంటారంటే 800 నుంచి 1000, 2వ యూనిట్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ 800 నుంచి 1000 మంది అంటున్నారు. దాంట్లో కూడా నేనేమంటానంటే స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇతర దేశాల నుంచో రాష్ట్రాల నుంచో కాకుండా టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లోకల్ అనేది నేను అక్కడ చూస్తున్న పరిస్థితులు, ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ నేను చూస్తున్నా అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే నేను ప్రభుత్వానికి ఈ రోజుకి కిసాన్ ఎస్సీజెడ్ ఎన్నేళ్ళు అయిపోయింది. స్వర్గీయ పెళ్ళకూరు రామచంద్రారెడ్డి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదొక 2,700 acres. అదంతా డెల్టా ఏరియా, సోమశిల పెన్న డెల్టా ఏరియా. ఇప్పుడు కృష్ణపట్నం ఎస్సీజెడ్ అరౌండ్ 7,000 acres, మ్యాన్పూర్ ఎస్సీజెడ్లో ఇంకా పొలం ఉంది. అందుకని వాటిలో ఎట్లా ఇంట్రెస్ట్, ఇప్పుడు మీరు పాలసీ తెచ్చారు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. 10 ఎకరాలు క్లస్టర్ ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు ఉన్నా అది ప్రొక్యూర్ చేసి పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలని. నేనేమంటానంటే ఇక్కడ 1,000 ఎకరాలు ఉంది,
వాటిని ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దీంట్లో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి, మిగిలితే ఏదన్నా ఒక క్లస్టర్ కింద పెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, కొద్దిగా బ్రీఫ్ హిస్టరీ ఏమంటే అధ్యక్ష, ఇది 2008లో 2635 ఎకర్స్ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అప్పుడు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ పెడతామని చెప్పి 4000 మెగావాట్స్తో. అది వచ్చి ఇంపోర్టెడ్ కోల్, కంప్లీట్లీ ఇండోనేషియా కోల్తో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 4000 మెగావాట్స్ ప్లాంట్ పెట్టేదానికోసము ఈ 2635 ఎకర్స్ కేటాయించడం జరిగింది. దాని భాగంగా ఒక ఏపీఐఎస్సి నుంచి ఒక 20 ఎకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది సీ వాటర్ లింకేజ్, అంటే వాళ్ళ కోల్కి తెచ్చుకునేకి ఆ లింకేజ్ కోసం. బట్ అన్ఫార్చునేట్లీ ఐ థింక్ 2011లో వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండోనేషియా వాళ్ళు ప్రోహిబిట్ చేయడం జరిగింది. అంటే ఒక మినిమం ప్రైస్ అనేది పెట్టాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఈ ప్లాంట్ వైబుల్ కాదని చెప్పి రిలయన్స్ వాళ్ళు ముందుకు పోలేదు. సో అది అట్లే అక్కడికి ఆగిపోయిన తర్వాత మన లాస్ట్ టైం గవర్నమెంట్లో 2021లో రిజంప్షన్ చేయాలని చెప్పి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు రెజ్యూమ్ చేసేసారు. దానికి పైన దే వెంట్ టు హైకోర్ట్, రిట్ వేసుకొని హైకోర్టు పోతే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది 21లో. దాని తర్వాత 2023లో వాళ్ళ ముందుకు వచ్చి గ్రీన్ హైడ్రోజను, గ్రీన్ అమోనియా ఈ ప్లాంట్ పెడతామని చెప్పి డిపిఆర్ ప్రపోజల్ చేసుకొని వచ్చి అప్పుడు ఎస్ఐపిసికి ఎస్ఐపిబిలో క్లియర్ అయ్యి ఆ ప్రాజెక్ట్కి గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఫర్దర్ ఇది పోండి అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో డిసైడ్ చేయడం జరిగింది. మరీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నవంబర్ 12న వాళ్ళు వచ్చి ప్రపోజల్ ఏం చెప్పారంటే, అది కూడా మాకు వైబిలిటీ అయితా లేదు, మేము ఇప్పుడే సభ్యులు చెప్పినట్లు గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ కూడా వర్కౌట్ కాదు, కొత్త ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ సోలార్, ఇంగాట్, వేఫర్, సెల్ అండ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెడతాము, బ్యాటరీ యూనిట్ పెడతాము అని చెప్పి ముందుకు వచ్చి ఓ డిపిఆర్ రెడీ చేసి దాదాపు 20,000 కోట్లతో ఓ డిపిఆర్ రెడీ చేసి మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బట్ పాయింట్ వచ్చి ఇప్పుడు అంత లోపల మనము పార్క్స్ పాలసీ కూడా రావడం జరిగింది. సో ఈ పార్క్స్ పాలసీతో పాటు వాళ్ళు ఒకవేళ మొత్తం 2600 ఎకర్స్ ఒకవేళ వాళ్ళు ఈ ప్లాన్ పెట్టేది డిపిఆర్ పర్ఫెక్ట్ అయ్యి ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి మన వాళ్ళంతా చూసి అఫీషియల్స్ పర్ఫెక్ట్ ఉంది అంటే ఆ 1000 ఎకర్స్కి ప్లాన్ చేస్తాం ఇచ్చేది. మిగతా 1600 ఎకర్స్ పార్క్ పాలసీ ప్రకారము ఏదైతే 3 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ కంప్లీట్ ఉంటే ఒక కేటగిరీ కింద వస్తుంది, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ వాళ్ళది ఉందంటే ఒక కేటగిరీ వస్తుంది, ఒకటి ప్రైవేట్ కంప్లీట్ ఉంటే ఒక కేటగిరీ వస్తుంది అధ్యక్ష. సో ఈ కేటగిరీ ప్రకారము వాళ్ళు ఒకవేళ అయితే ఆ కేటగిరీ ప్రకారము మనకి ఏదైతే పాలసీ ఇచ్చామో పార్క్స్ పాలసీ దాని కింద ఎలిజిబుల్ అయితే బ్యాలెన్స్ ల్యాండ్ అలొకేషన్ అనేది జరుగుతుంది. లేదంటే ఈ 1000 ఎకరాలది ఏదైతే సోలార్ది ఇది చెప్పారో అది వర్కౌట్ చేసి ఎలిజిబుల్ అవుతుంది అంటేనే ఫర్దర్ పోతాం. అండ్ ఇదే కాకుండా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము మిగతా వాళ్ళకు కూడా ఒక టైం లైన్స్ పెట్టి చేయండి ప్రాజెక్ట్స్కి, లేకపోతే ప్రతి ఒక్కరు ల్యాండ్స్ తీసుకొని దానికి ముందు సాగకుండా పోతామని అని చెప్పినారు. కాబట్టి మేము కూడా ఈ మధ్యనే రివ్యూ చేసినాం అధ్యక్ష. దాదాపు 20 ఎకర్స్ పైన ఉండేవి ఏమేమి ఉన్నాయి టోటల్, ఎవరు అయితే వాళ్ళు చెప్పిన డిపిఆర్ ప్రకారం ప్రాజెక్ట్ చేయకపోతే ఫర్దర్ ఎట్లా స్టెప్స్ తీసుకోవాలా, క్యాన్సిలేషన్ పోవాలా, లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తే పెనాల్టీస్ పడతాయి, దాన్ని వాళ్ళు పే చేసేది ఉంటుంది, లేదంటే క్యాన్సిలేషన్ పోయేదానికి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ప్లాన్ చేసాము, ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ఈ 1000 ఎకర్స్ది ఒకవేళ డిపిఆర్ ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి ఎస్ఐపిబిలో క్లియర్ అయ్యిందంటే దాని వరకు చేస్తాం, బ్యాలెన్స్ పార్క్స్ పాలసీ ప్రకారం పోతామని చెప్పి